ఛానల్ ఏంటంటే ఒక ప్రమోషన్ వీడియో అయితే ఉంది. ఏంటంటే ఒక ఇల్లు అయితే సేల్కి అయితే ఉంది. దాన్ని మన ఛానల్లో పెట్టమని చెప్పారు. అంటే ఎలా పడితే అలాగైతే నేను పెట్టను. చాలా ఇల్లు అయితే నాకు నచ్చింది పర్సనల్గా. నేను ఇల్లు చూశాను. నా దగ్గర అమౌంట్ ఉంటే నేనే కొనుక్కునే అంత బాగా నచ్చింది అనమాట ఇల్లు అది. అందుకే మీకు చెప్దామని పెడుతున్నా. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వీడియో అయితే చూడండి. సో స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి. మీకైతే చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. చెప్పాను కదా మీకు ఒక ఇంటి గురించి చెప్తా అని చెప్పేసి, అది ఇక్కడ ఇందులోనే ఉంటుంది. గోల్డెన్ సిటీ ఎంట్రన్స్ ఇది విల్లా అనమాట. ఫ్లాట్ కూడా సపరేట్ ఇల్లు లెక్క అనమాట. సో ఎవరితో మీకు సంబంధం అయితే ఉంది సపరేట్ ఇల్లు అది. సో లోపల స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. అండ్ లోపల కూడా సపరేట్ టెంపుల్ కూడా ఉంది. ఎంట్రన్స్ అయితే ఇది. లోపల దగ్గర నాకు తెలిసి ఒక 50 ఇల్లు దాకా పడ్డాయి. అన్ని పెద్ద ఇల్లు అనమాట. లాయర్స్ అలా ఉంటారనమాట, పెద్ద వాళ్ళు మొత్తం. సో మీకు ఫీజిబుల్ లైఫ్ కావాలంటే చాలా బాగుంటుంది ఇక్కడ. ప్రశాంతమైన వాతావరణం. కొంతమందికి సిటీలో ఉంటే ఇష్టం ఉంటుంది కదా, అలాంటి వాళ్ళకైతే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ. అందరూ అన్ని ఇళ్లలోకి వచ్చేసారు ఆల్రెడీ. మొత్తం చాలా మంది ఉంటున్నారు ఇక్కడ. సో ఇళ్ళని ఓపెన్ అయిపోయినాయి ఆల్రెడీ. చెప్పాను కదా ఈ ఇల్లు అనమాట. ఇది మొత్తం 5 సెంట్లో ఉంటుంది ఇల్లు. ఇల్లు మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. సో లోపలికి వెళ్ళి కూడా చూపిస్తా. ఆ కార్నర్ నుంచి కార్నర్ దాకా మొత్తం ఇటువైపు చూడండి. ఇల్లు మొత్తం కన్స్ట్రక్ట్ అవుతున్నాయి. 40-20 ఇల్లు దాకా ఉన్నాయి అనమాట. మొత్తం అవుతున్నాయి. అవి మొత్తం ఇంకా సగం కన్స్ట్రక్షన్ పూర్తి అవ్వలేదు. అయిన తర్వాత ఇది చాలా డిమాండ్ వచ్చింది ఇంటికి. సో మీకు ఇంటి పక్కన ఇల్లు ఉంది కదా, అది ఒక లండన్ లో వర్క్ చేస్తాడు సాఫ్ట్వేర్. అతను కొన్నాడు ఇల్లు. అది కొనేసి రెంట్కి ఇచ్చారు. రెంట్ కూడా 10,000-15,000 రెంట్ కూడా ఇస్తున్నారు ఆల్రెడీ. మొత్తం ఫ్రంట్ వ్యూ అనమాట. ఫ్రంట్ మొత్తం. సో మనకి ఇటు వచ్చేసరికి పార్కింగ్. సో మనకి ఏంటంటే మొత్తం టేక్ అనమాట. టేక్తో తయారు చేస్తారు. మొత్తం తలుపులు కూడా చాలా సాలిడ్గా ఉన్నాయి. సో మెయిన్ డోర్ కూడా చాలా అంటే చాలా సాలిడ్ ఉంది. ఇంట్లో ఆల్రెడీ వర్క్ చేయాల్సిన అవసరం లేదు. మొత్తం ఫుల్ ప్లేటెడ్ చేసే ఉన్నారు. మొత్తం ఫ్యాన్లు, కరెంట్, లైట్లు మొత్తం ఆల్రెడీ చాలా వరకు పెట్టించే ఉన్నారు. సో మనకు వచ్చేసరికి హాల్ చూడండి ఎంత విశాలంగా ఉందో. ఆల్రెడీ మొత్తం ఇంక్లూడింగ్ మొత్తం ఇచ్చేసరికి ఇది వచ్చేసరికి టీవీ పెట్టుకోవడానికి. మనకి ఎల్ షేప్ సోఫా కూడా చాలా బాగుపడుతుంది ఇక్కడైతే. సో మనకి ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట. సో లైటింగ్ అదిరిపోయింది కదా, నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. లైటింగ్ మామూలుగా లేదు, సూపర్ ఉంది. దీనికి అటాచ్డ్ బాత్రూము. దీనికి ఇక్కడ లోపల లైట్ లేదు. సో చూడండి మొత్తం టాయిలెట్ వెస్ట్రన్ టాయిలెట్. సో చాలా అంటే చాలా బాగుంది బాత్రూమ్ అనమాట. ఇది బాత్రూమ్ కూడా ఎనాఫ్ మనకి సరిపోద్ది వాడుకోవడానికి. చాలా పెద్ద బాత్రూమ్. అండ్ షవర్ వాష్ కూడా వాళ్ళు ఫిట్ చేశారు అనమాట మనకి. సో ఇంకొక గేజర్ ఒకటి పెట్టుకుంటే సరిపోద్ది. అది ఒకటి ఇచ్చుకుంటే అయిపోద్ది. ఇది ఒక బెడ్రూమ్. ఇంకో బెడ్రూమ్ కూడా చూపిస్తాను. అన్ని బెడ్రూమ్ లో మన బట్టలు పెట్టుకోవడానికి కబోర్డ్లు అనమాట. ఈ మొత్తం చాలా అంటే చాలా పెట్టుకోవచ్చు అసలు. ఇందులో చూడండి ఎంత పెద్ద ఖాళీ ఉందో. అంటే ఇక్కడ బీరో పెట్టుకోవడానికి అనమాట. చాలా మందికి ఇప్పుడు బీరో ఉన్నోళ్ళు తక్కువ ఉన్నారు. ఇన్ కేసు ఒకళ్ళు మీకు ఉన్నా కూడా ఇబ్బంది లేదు, అంత పెట్టుకోవచ్చు. పెట్టుకొని మనం అందంగా డోర్లు క్లోజ్ చేసుకోవచ్చు అనమాట. ఓ డోర్ కూడా మొత్తం కంప్లీట్ చేశారు. ఇంకా పెండింగ్ వర్క్ ఏం లేదు, మొత్తం పూర్తిగా అయిపోయింది. 12-14 బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్. ఇది పెద్ద బెడ్రూమ్. బెడ్రూమ్ లో కూడా మొత్తం వుడ్ వర్క్ అంతా అయిపోయింది. ఈ బెడ్రూమ్ కి అటాచ్ బాత్రూమ్. ఎందుకు వెళ్ళట్లేదు తెలియదు. ఇది ఇక్కడ చూడండి, ఇది కూడా చాలా పెద్ద వాష్రూమ్ అనమాట. వాష్రూమ్, దీనికి షవర్ వాష్ ఉన్నాయి. సో అన్ని ఫుల్ చేంజ్ చేసే పని. బట్టలు ఆరేసుకోవడానికి యాంగులర్ కూడా ఉంది. నెక్స్ట్ మనం ఏంటంటే ఇంటికి చిన్న పనులు కూడా స్లేమ్ లేవు, మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్డ్ అయిపోయినాయి మొత్తం. సో దీనికి ఆ బెడ్రూమ్ తో పోల్చుకుంటే కొంచెం కబోర్డ్ తక్కువ ఉన్నాయి. మాస్టర్ బెడ్రూమ్ కి బాగా కబోర్డ్లు ఎక్కువ ఉన్నాయి, దీనికి కొంచెం తక్కువ ఉన్నాయి. ఇది డైనింగ్ ఏరియాలో వాడుకోవచ్చు అనమాట. ఇక్కడ లైట్లు కూడా వేద్దాం. ఇటు పక్క కిచెన్ అనమాట. ఓపెన్ కిచెన్ ఇది. నా ఓపెన్ కిచెన్ అంటే నాకు చాలా ఇష్టం. ఓపెన్ కిచెన్ అయితే సో చూడండి ఓపెన్ కిచెన్ ఎంత బాగుందో. కిచెన్ కూడా చాలా పెద్ద కిచెన్. మంచి మోడల్ డోర్స్ కూడా పెట్టించారు ఆల్రెడీ మొత్తం. ఇదంతా కిచెన్ సామాన్లు స్టోర్ చేసుకోవడానికి. అండ్ మనకి ఇక్కడ గ్రైండర్ కానీ మిక్సీ కానీ పెట్టుకోవడానికి 2 సాకెట్స్ ఇచ్చారు. ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి. ఇకపోతే ఇది హ్యాండ్ వాష్ చేసుకోవడానికి. ఇక్కడ మనకి పూజ గది ఉంది కదా, పూజ గది కూడా సపరేట్ అనమాట. నాకు ఇదేంటి చాలా అంటే చాలా ఇష్టం. పూజ గది సపరేట్ గా ఉంటాం. సెంటిమెంట్ ప్రకారం సూర్యకిరణాలు పూజ రూమ్ లో బట్టి చాలా మంచిది అంటారు. సో చూడండి
అది పూజ రూమ్. అండ్ మనకి బ్యాక్ సైడ్ ఇక్కడ కూడా మళ్ళీ మనకి ఫుల్ గా ఓపెన్ ప్లేస్ అనమాట ఇది. అండ్ మనకి అడిషనల్ గా ఎవరైనా రిలేటివ్స్ అలా ఎవరైనా వచ్చినా, ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చినా వాడుకోవడానికి మళ్ళీ ఇక్కడ సపరేట్ బాత్రూమ్ కూడా ఉంది అనమాట. సో ఈ బాత్రూమ్ కూడా చాలా పెద్దగా ఉంది. గ్రిల్ అనమాట, ఎంటర్ గ్రిల్. సో సెక్యూరిటీ పర్పస్ కి మనకి సైడ్ మొత్తం ఫ్రంట్ నుంచి మొత్తం గ్రిల్ పెట్టి ఉంటుంది. పైన కూడా చూడండి వాష్రూమ్ పైన స్టోరేజ్ రూమ్ కూడా ఇచ్చారు. చూడండి ఈజీగా 2 కార్లు పార్కింగ్ పెట్టుకోవచ్చు ఈజీగా. అంటే 3 కార్లు పడతాయి, 2 కార్లు అయితే పెట్టుకుని మామూలుగా చాలా ఫ్రీగా ఉంటుంది అనమాట. ఇన్ కేసు మనం ఫ్యూచర్ లో ఈవీ కార్ కొన్నా కూడా పవర్ సాకెట్ అన్ని ఇక్కడ ఉన్నాయి. సో మనకి సపరేట్ గా టెంపుల్ కూడా ఉంది వెంచర్ కి. ఈ వెంచర్ లే ఇంత బాగా డెవలప్ చేశారు అనమాట టెంపుల్ ని. ఇంకొంచెం చిన్న చిన్న పనులు అయితే మిగిలినాయి, అవి కూడా అయిపోతే చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు ఈ వెంచర్కి చుట్టుపక్కల మొత్తం కాంపౌండ్ వాల్ ఉంటుంది. ఎక్కడ ఎటు చూసినా కాంపౌండ్ వాల్తో డివైడ్ చేస్తుంది. ఈ బావిలో వాటర్ అసలు ఎప్పుడు ఎండవు. మీకు అసలు వాటర్ ప్రాబ్లం అయితే ఇక్కడ లేదు. వాటర్ అయితే ఫుల్గా ఉన్నాయి. ఎవరు బోర్ వేసినా అన్ని బోర్లు వాటర్ అయితే ఫుల్గా పడ్డాయి. సో స్విమ్మింగ్ పూల్ అయితే క్లోజ్ చేశారు ప్రజెంట్. సో లోపల కూడా మనం స్విమ్మింగ్ పూల్ దగ్గర రెస్ట్ తీసుకోవడానికి లోపల చైర్స్ ఉన్నాయి. చాలా అంటే చాలా బాగా సెటప్ చేశారు. సో సండే సాటర్డే రష్గా ఉంటుంది. మరి ఎందుకు క్లోజ్ చేస్తున్నారు స్విమ్మింగ్ పూల్ తెలియదు. మరి మీకైతే డ్రోన్ షాట్లు చూపిస్తాను. డ్రోన్ షాట్లు అయితే చూడండి. ఇల్లు వచ్చేసరికి 5 సెంట్లు అనమాట. చాలా పెద్ద ఇల్లు, చాలా అంటే చాలా బాగుంటుంది. డబుల్ బెడ్రూమ్ అనమాట ఇది. దీని అడ్రస్ వచ్చేసరికి వెనుకొండ దగ్గర గోల్డెన్ సిటీ అని ఉంటుంది. వెనుకొండ నుంచి కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ కిలోమీటర్ కూడా ఏం లేదు, కలిసిపోయి మధ్యలో ఇల్లు పడతానే ఉన్నాయి. అన్ని దగ్గరికి వచ్చేసినాయి. ఇంకో 1 or 2 years లో మొత్తం మెర్జ్ అయిపోద్ది. బ్యాంక్ లోన్స్ కూడా ఇస్తున్నాయి ఇక్కడ ఉన్నాయి ఇలాగే. సో ఇదంతా కమ్యూనిటీ గేట్వే ఇల్లే కాదు, ఇక్కడ దగ్గర ఒక 50 నుంచి 100 ఇల్లు దాకా ఆల్రెడీ కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి. కొన్ని అయితే జనాలు ఆల్రెడీ వచ్చున్నారు, కొన్నిట్లో ఇంకా పూర్తి అవ్వాల్సినవి ఉన్నాయి. ఏదైనా ఒక 1 year లో పూర్తి అయిపోయింది. ఇంట్రెస్ట్ ఉంటే మీరు కొనవచ్చు కూడా. మీకు అంత బాగా నచ్చింది ఇల్లు. అంటే ఇల్లు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మొత్తం రెడీ అయిపోయింది. ఇంకేం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఇంట్లోకి వచ్చేయడమే. అనుకుంటున్నాను ఇల్లు కూడా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో దీని ప్రైస్ వచ్చేసరికి 58 లక్షలు చెప్తున్నారు. సో మనకైతే నెగిటివ్ అంటే కొంచెం బార్గెన్ ఆడితే తగ్గిద్ది అనుకుంటున్నాను నేనైతే. ఇంట్రెస్ట్ ఉంటే మీకు కింద నేను డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ అయితే పెడతాను. మీకు ఏమైనా కావాలి డీటెయిల్స్ కావాలంటే నాకు వాట్సాప్ చేయండి, నేనైతే మీకు రిప్లై ఇస్తాను. ఫోన్ అయితే చేయొద్దు, సో వాట్సాప్ పే చేయండి. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే. ఇల్లు మాత్రం చాలా బాగుంది. దీని పక్కన ఇల్లే సాఫ్ట్వేర్ కొన్నారు. తను లండన్లో ఉంటాడు అనమాట, అక్కడ జాబ్ చేస్తా ఉన్నాడు. సో తను కొనేసాడు పక్కన ఇల్లు. మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి, చెప్పడం వల్ల వాళ్ళకన్నీ తెలుస్తుంది కదా కొంచెం. సో అది వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపు మళ్ళీ నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో ముందుకు వస్తాను. బాయ్.